నమో వెంకటేశాయ. గ్రహర్క్షతారా చక్రస్థ సహర్ష మానస పద్మస్థ గోవింద గోవింద. కాలోహ్యయంతవ విచిత్ర సుశక్తిరాస్తే త్రుట్యాదిపాత్మభవనాంతయుగాంతరూప మాయామయో హ్యవశవృత్తిరితి ప్రతీతః పాహ్యస్య గోచర నిపాతితమాత్మభూతం అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయతనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు కాలాన్ని లెక్కపెట్టి చూపిస్తున్నారు. అలా లెక్కపెట్టడంలో భాగంగా పరమాణువుతో మొదలుపెట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణు కాలాన్ని చెప్పి దానికంటే కొంచెం సూక్ష్మమైనటువంటి త్రుటి అనేటువంటి కాలంతో మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుకుంటూ నెల అనేటి కాలం వరకు తీసుకొచ్చారు. దాన్ని నెల అనేటువంటి కాలంలో 2 భాగాలు ఉంటాయి. అవి 15 రోజులు ఉండేటువంటి 2 పక్షాలు. ఆ 2 పక్షాలకు శుక్ల కృష్ణ పక్షాలు అని పేరు అని చెప్పారు. ఆ శుక్లపక్షము కృష్ణపక్షము అనే 2 భాగాలతో కలిసినటువంటి కాలాన్ని తయో సముచ్చయో మాసః పితॄణాం తదహర్నిశం
ద్వౌతా ఋతుషడయనం దక్షిణం చోత్తరం దివి అనేటువంటి శ్లోకంలో పైకి తీసుకెళ్తున్నారు. తయో సముచ్చయో మాస, ఆ శుక్ల కృష్ణ పక్షాలను రెండిటినీ కలిపితే దానికి నెల అని పేరు. ఈ నెల అనే దాని దగ్గర మరొక విశేషము ఉంది. మానవులకి నెల అనేది ఈ కాలం అయితే, అదే పితృదేవతలకు పితృణాం తద్ అహర్నిశం, ఇది ఒక రోజు కింద లెక్కకొస్తుంది. మానవులకు ఒక నెల, పితృదేవతలకు ఒక రోజు. మానవులకు నెలలో భాగమైనటువంటి శుక్ల కృష్ణ పక్షాలు పితృదేవతలకు పగలు రాత్రి అనే తీరులో వస్తాయి అని మరొక విశేషాన్ని కూడా చెప్పారు. ఇలా నెల అనేది తయారైన తర్వాత ద్వౌతౌ ఋతువు, రెండు నెలలు అనే దాన్ని కలిపితే దాని పేరు ఋతువు. ఆ ఋతువులు 3 కలిస్తే లేదా షట్ 6 మాసాలు కలిస్తే షట్ అయనం, అయనం అని దానికి పేరు. ఆ అయనాలు సంవత్సరంలో 2 ఉంటాయి. దక్షిణంచ ఉత్తరంచ, దక్షిణాయనము ఉత్తరాయణము 2 అయనాలు. ఈ 2 అయనాలతో కలిసినటువంటి కాలాన్ని సంవత్సరం అని మనం పిలుస్తాము. మానవులకు ఇది సంవత్సర కాలము. కాకపోతే దివి దేవతలకు మాత్రం ఇది కొంచెం వేరుగా ఉంటుంది. దివి అయనే చాహనీ ప్రాహు వత్సరో 12 స్మృత సంవత్సరశతం నృణాం పరమాయుర్నిరూపితం అని మహర్షి గారు చెప్తున్నారు. దేవతలకు ఈ దక్షిణాయనము ఉత్తరాయణము పగలు రాత్రి కింద మారతాయి. అయనేచ అహనీ ప్రాహు. పితృదేవతలకి ఎలాగైతే శుక్లపక్షము కృష్ణపక్షము పగలు రాత్రిగా ఉంటాయో, అలాగే దేవతలకు దక్షిణాయనము ఉత్తరాయణము లేదా ఉత్తరాయణము దక్షిణాయనము అనేవి పగలు రాత్రి కింద ఉంటాయి. అయనేచ అహనీ ప్రాహు. కానీ మనకొచ్చేసరికి ఆ 2 అయనాలు కలిసినటువంటి కాలం వత్సర. ఈ వత్సర సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. 12 మాసాలతో కలిసినటువంటి కాలాన్ని మనకేమో సంవత్సరం అంటారు, దేవతలకు మాత్రం రోజు అని అంటారు. వత్సరో 12 స్మృత. ఇలాంటి సంవత్సరాలు సంవత్సర శతం 100 గనక కలిస్తే, 100 సంవత్సరాలు కలిస్తే నృణాం పరమాయుర్ నిరూపితం, మానవులకు ఒక ఆయుష్కాలము, సుమారుగా ఒక మానవుడి యొక్క యావరేజ్ ఆయుష్ అని చెప్పుకోవచ్చు. సంవత్సర శతం నృణాం పరమాయుర్ నిరూపితం అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ప్రధానంగా సంవత్సరం అనేటువంటి ఒక కాలము, ఆ సంవత్సరాలు 100 కలిస్తే మానవుల యొక్క ఆయుస్సు అనేటువంటి ఒక కాలము అని 2 కాలాలు చెప్తున్నారు. దానితో పాటుగా ఈ సంవత్సరం అనేది దేవతలకు ఒక రోజు అవుతుంది అని మరొక విషయాన్ని చెప్తున్నారు. ఆయుస్సు అని అనగానే అందరికీ చెప్పవలసినటువంటి అంశం ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఆ చెప్పవలసినటువంటి అంశం కోసమే కాలాన్ని ఇంత విస్తృతంగా చెప్పుకుంటూ వస్తున్నాము అని అనుకుంటూ మహర్షి గారు పై శ్లోకంలో ఆయుస్సు అనేటువంటి మాట వస్తే తప్పనిసరిగా చెప్పవలసినటువంటి అంశాన్ని చెప్తున్నారు. గ్రహర్క్ష తారా చక్రస్థ పరమాణ్వాదినా జగత్ సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభు అని. పరమాణువుల దగ్గర నుంచి మొదలుపెట్టాము. మానవుల ఆయుస్సు 100 సంవత్సరాలు, సుమారు ఆయుస్సు 100 నుంచి 120 వరకు ఉండేటువంటి ఆయుస్సు అనే చోట ఆపుకున్నాము. ఆపుకున్నటువంటి ఈ మొత్తాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే గ్రహర్క్ష తారా చక్రస్థ పరమాణ్వాదినా జగత్ పర్యేతి అనిమిషో విభు. సూర్యుడు అనేటువంటి మనకు తెలిసినటువంటి ఒక దేవుడు, పైన ఆకాశంలో ఉండేటువంటి వెలుగుతూ ఉండేటువంటి దేవుడు, పరమాణ్వాదిన పరమాణువుతో మొదలుపెట్టి పరమాణు కాలం అనేటువంటి కాలాన్ని తీసుకొచ్చి ఆ కాలంతో పాటుగా గ్రహ రిక్ష తారాదిన గ్రహాలు, నవగ్రహాలు, వృక్షాలు, అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలు,
తారకలు, ఇవి కాక పెద్దగా పేరు లేనటువంటి మిగతా నక్షత్రాలు, వీటన్నిటినీ ఒక మండలంగా చేసుకుని వీటన్నిటిలోనూ తిరుగుతూ కాలాన్ని హరించేసేస్తున్నాడు. గ్రహర్క్ష తారా చక్రస్థ, గ్రహాలు, నక్షత్రాలు, మిగతా తారకలు వీటన్నిటినీ ఒక చక్రంగా, ఒక మండలంగా చేసుకుని ఆ మండలంలో తాను క్రమక్రమంగా జరుగుతూ, పరమాణువాదిన కేవలం పరమాణువుల దూరాన్ని మాత్రమే జరుగుతూ క్రమక్రమంగా జగత్ మొత్తం ఈ ద్వాదశ రాశిగా ఉండేటువంటి చక్రాన్ని కానీ లేదా ఈ ప్రపంచాన్ని కానీ మొత్తాన్ని చుట్టేస్తూ జగత్ సంవత్సరావసానేన, సంవత్సరాలు అనేటువంటి కాలాలను క్రమక్రమంగా పూర్తి చేసేస్తూ ఒక్కొక్క సంవత్సరాన్ని గడిపేస్తూ సంవత్సరావసానేన పర్యేతి, ఆయన పర్యటిస్తూనే ఉన్నాడు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ మిగతా వాళ్ళ సంవత్సరాలని తినేస్తున్నాడు, మిగతా వాళ్ళ కాలాన్ని హరించేసేస్తున్నాడు. ఆయన మాత్రం అనిమిష ప్రభు, అనిమిష విభు. ఆయనకు మానవులకు ఉండేటువంటి కాలగణన అనేది లేదు. మానవుల లెక్కలో ఆయన ఏమీ పని చేయడు. ఆయన తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. మానవుల పని మాత్రం అయిపోతోంది. అనిమిష విభు. కనురెప్ప వాల్చటం కూడా పెద్దగా ఆయనకి లేదు. ఆయన పని ఆపటం లేదు. కాలంతో సంబంధం లేకుండా ఆయన పరుగులు పెడుతూనే ఉన్నాడు. కానీ ఆయన పరుగులకి మానవుల యొక్క కాలం మాత్రం క్రమక్రమంగా కరిగిపోతోంది అనే విషయం ప్రధానంగా ఇందులో చెప్పాలి. ఆయుస్సు అని వస్తే దాని గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకుని తీరాలి. ఆ విషయం ఆయుస్సు కరిగిపోతోంది అనేటువంటి విషయం. కరిగిపోతోంది అనే దానికంటే ఆ సూర్యుడు అనేటువంటి ఆకాశంలో తిరిగే దేవుడు ఆ ఆయుస్సుని కరిగించేసేస్తున్నాడు, క్రమక్రమంగా దాన్ని తినేస్తున్నాడు, మింగేస్తున్నాడు అనేటి విషయం తెలుసుకోవాలి అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో గ్రహ వృక్ష తారా చక్రస్థ పరమాణ్వాదినా జగత్ సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభు అనే ఈ శ్లోకాన్ని కాలగణన మధ్యలో తీసుకొచ్చి పెట్టి చూపిస్తున్నారు. కాలగణన ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. మానవులకి అది పూర్తయింది, కానీ ఇంకా పెద్ద పెద్ద కాలాలను మనం ఇంకా చూసుకోవాలి. కానీ మానవుల యొక్క ఆయుస్సు అనే మాట వచ్చినప్పుడు మాత్రం ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెబుతూ ఇక సంవత్సరం అనే దాని నుంచి మొదలు పెడదాము. సంవత్సరం అనే దాని నుంచి మొదలు పెడితే సంవత్సర పరివత్సర ఇదా వత్సర ఏవచ అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే అని సంవత్సరం నుంచి కాలాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ సంవత్సరం అనే దాన్ని 5 భాగాలుగా చేసుకోవచ్చు, లేదా 5తో మల్టిప్లై చేసుకోవచ్చు. మల్టిప్లై చేసుకున్నప్పుడు సంవత్సర, పరివత్సర, ఇదావత్సర లేదా ఇడావత్సర, అనువత్సర, వత్సర అని 5 వస్తాయి. 5 ఈ 5 క్రమక్రమంగా కాలాన్ని హరించి వేస్తూ ఉంటాయి, లేదా ఈ 5టిని కలిపి ఒక కాలంగా నిర్ణయించుకోవచ్చు అని విదురుడా ఏవం ప్రభాష్యతే. కాలాన్ని ఇలా కూడా చెప్తారు, కాలాన్ని ఇలా ఉత్కృష్టంగా చెప్తారు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అలాగే అనువత్సర, వత్సర అనేటువంటి పదాలు ప్రాథమికంగా వేదంలో ఉండేటువంటి పదాలు. వేదంలో ఉన్నటువంటి ఉల్లేఖాలను సరిగ్గా గనక చూసుకున్నట్లయితే ఈ పదాలు సంవత్సరాలకే పర్యాయాలు. మొదటి దాన్ని సంవత్సర అనుకోవచ్చు, రెండో దాన్ని పరివత్సర అని, మూడో సంవత్సరాన్ని ఇడావత్సర లేదా ఇద్వత్సర, ఇదావత్సర అని పిలుచుకోవచ్చు. తర్వాత వచ్చేదాన్ని అనువత్సర అనొచ్చు, తర్వాత వచ్చేదాన్ని వత్సర అని పిలుచుకోవచ్చు అని 5టిని పర్యాయ పదాల కింద వేదంలో వాడింది.
యత్మైతే రుద్ర సంవత్సరేణ నమస్కరోమి, పరివత్సరేణ నమస్కరోమి, ఇదావత్సరేణ నమస్కరోమి, ఇద్వత్సరేణ నమస్కరోమి, వత్సరేణ నమస్కరోమి అనేటువంటి మంత్రాలలో ఈ 5 గురించి పర్యాయంగా వాడినటువంటి విధానం ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గానైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈ 5 పేర్లతో ఉండేటువంటి సంవత్సరాలను 5 వేరు వేరు కాలమానాలకు సంబంధించిన పదాలుగా మనం తీసుకోవచ్చు. కాలాన్ని కొలిచేటప్పుడు మనం సూర్యగతిని బట్టి కొలిచే విధానాన్ని మాత్రమే ఇంతవరకు అనుసరిస్తూ వచ్చాము. మధ్యలో మాత్రమే ఒకసారి వాటర్ క్లాక్ తీసుకొచ్చాము. మిగతా అంతా కూడా సూర్యుడి గతి మీదే ఆధారపడిన కాలాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాము. అందుకనే సూర్యుడే తిరుగుతున్నాడు, సూర్యుడే ఆయుస్సును హరిస్తున్నాడు అని గత శ్లోకంలో అనుకున్నాము కూడా. కానీ సూర్యుడిని మాత్రమే కాకుండా చంద్రుడి యొక్క గతిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణన చేసే పద్ధతి ఉంది. అలాగే బృహస్పతిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణన చేసే పద్ధతి ఉంది. అలా కాకుండా ఎవరికి వారు పుట్టినరోజు దగ్గర నుంచి కాలాన్ని లెక్కేసుకునేటువంటి పద్ధతి ఉంది. ఇది కాకుండా నక్షత్రాలను బట్టి కాలాన్ని లెక్క వేసేటువంటి పద్ధతి కూడా ఉంది. అలా ఒక్కొక్క గతిని బట్టి వేసేటువంటి పద్ధతికి ఒక్కొక్క పేరు ఉంది. ఉదాహరణకు సూర్యుణ్ణి ఆధారంగా చేసుకున్నటువంటి కాలగణనకు సౌరమానం అని పేరైతే, చంద్రుణ్ణి తీసుకుంటే చాంద్రమానం, నక్షత్రాలను తీసుకుంటే నాక్షత్రమానం, బృహస్పతి గురువు గ్రహాన్ని తీసుకుంటే దాని పేరు బారహస్పత్యమానం. ఇలా కాకుండా పురుషుడి యొక్క దినాలను లెక్కలోకి తీసుకుంటే సావనమానం. ఇలా 5 మానాలలో ఉండేటువంటి సంవత్సరాలకు ఈ 5 పేర్లున్నాయి అని అయినా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరును పంచేసుకోవచ్చు. సౌరమానంలో సంవత్సర అనుకోవచ్చు, బార్హస్పత్యమానంలో పరివత్సర అనుకోవచ్చు, అలాగే సావనమానంలో ఇదావత్సర అనుకోవచ్చు, అనువత్సరాన్ని చాంద్రమానానికి పంచేసేయచ్చు, నాక్షత్రమానానికి వత్సర అని పంచేయచ్చు. కానీ ఈ 5 మానాలు సమానంగా నడవవు, తేడాతో నడుస్తూ ఉంటాయి. 5 మానాల్లోనూ కొలతలు మారిపోతూ ఉంటాయి, కొలబద్దలు కూడా మారిపోతాయి, విధానాలు కూడా మారిపోతాయి. దేనికి దానికి ప్రత్యేకంగా వత్సర అనే పేరు పెట్టుకోవచ్చు అనేటువంటి విధానం ఒకటి ఉంది. లేకపోతే ఇలా వేరు మానాలకు సంబంధించిన వాటిని ఒకే మానంతో మనం కొలవలేం కాబట్టి మనం సౌరమానం ప్రకారమే వెళుతున్నాం కాబట్టి సౌరమానం ప్రకారమే చూసుకునే మాట అయితే సూర్యుడు చంద్రుడు సమానంగా ఆకాశంలో తిరగరు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. సూర్యుడి యొక్క గతి ఒక రకంగా ఉంటుంది, చంద్రుడి యొక్క గతి ఇంకో రకంగా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు కలిసే రోజుని ఒకదాన్ని నిర్ణయించుకోవచ్చు. అది ఎలా ఉండాలి అంటే సూర్యుడు ఫలానా రాశిలో ఉండాలి, అంటే ఆ రాశితో సంక్రాంతి కలగాలి. అదే సమయంలో చంద్రుడు అమావాస్యను పూర్తి చేసుకుని శుక్ల ప్రతిపత్తిలోని మొదటి గడియల్లో ఉండాలి. అంటే పాడ్యమి రోజున, శుక్ల పాడ్యమి రోజున చంద్రుడు, అదే రోజున సూర్యుడు ఒక కొత్త రాశిలోకి సంక్రాంతికి వచ్చి ఉండాలి. ఇలాంటి సంక్రాంతి శుక్ల పాడ్యమి కలిసే రోజును ఒకదాన్ని తీసుకుంటే ఆ రోజు నుంచి ఎవరి గతి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుడు తన మానాన తాను వెళ్ళిపోతూ ఉంటాడు, చంద్రుడు తన మానాన తాను వెళతాడు. సూర్యుడు 360 రోజులకి ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటాడు. ఆ పూర్తి చేసుకోవటంలో కొంచెం హెచ్చు తగ్గుల్ని చూపిస్తాడు. చంద్రుడు 360 రోజులు కాక కొంచెం తక్కువ స్థాయిలో 6 నుంచి 12 రోజుల తేడాతో తన సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరికీ వైషమ్యం అనేది వచ్చేస్తుంది. ఈ వైషమ్యం సరిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ కలవటానికి సుమారుగా 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక రౌండ్ వీళ్ళిద్దరూ ఎవరి మానాన్ని వాళ్ళు తిరిగి మళ్ళీ ఇద్దరు అడ్జస్ట్ అయ్యి ఒక చోటు రావటానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో అధిక మాసాలు అని లేదా మలమాసాలు అని రకరకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలో ప్రసిద్ధమైన అడ్జస్ట్మెంట్స్. ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నిటినీ సరిచేసుకుని మళ్ళీ సూర్యుడు చంద్రుడు ఒకే
స్థానానికి, ఇందాక అనుకున్న సంక్రాంతి శుక్లపాడ్యమి అనేటువంటి ఒకే స్థానానికి రావటానికి 5 ఏళ్ళు పడుతుంది. ఆ 5 ఏళ్ల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకోవచ్చు. ఆ 5 ఏళ్ల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకుని అందులో ఉండేటువంటి సంవత్సరాలకి సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, అనువత్సర, వత్సర అని 5 పేర్లు పెట్టుకోవచ్చు అనే విధానం కూడా ఉంది. ఏ విధానం ప్రకారం చూసుకున్నా విడివిడిగా ఉన్నాయి అని అనుకున్నా, లేకపోతే వాటికే వేరువేరు కాలమానాల ప్రకారం పేర్లు అని అనుకున్నా, లేదా 5 సంవత్సరాలకి కలిపి ఒక సమూహం, ఆ సమూహానికి ఉండేటువంటి పేరు అని అనుకున్నా, ఇది కాలం తాలూకు ఒక మానం, కాలం తాలూకు ఒక గణన అనేటువంటి విషయాన్ని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. అందుకని సంవత్సర, పరివత్సర, ఇదావత్సర ఏవచ, అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇలా 5 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇవే 5 తిరిగి వస్తాయి. ఆ 5 పూర్తయిన తర్వాత మళ్ళీ ఇవే తిరిగి వస్తాయి. ఇలా తిరుగుతూ 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 ఉంటాయి. ఒక సైకిల్ లాగా ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అని ఈ శ్లోకంలో చెప్తూ వస్తున్నారు. ఈ 5 ఏళ్ళు కాదు, సంవత్సరం కాదు, తిరిగిపోతోంది అనే విషయం మాత్రం గమనించాలి అని మళ్ళీ పై శ్లోకంలో చెప్పదలుచుకుని, యస్సృజ్యశక్తి మృధోచ్ఛ్వసయన్ స్వశక్త్యా పుంసోభ్రమాయ దివిధావతి భూతభేద కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వత్సర పంచకాయ అనేటువంటి శ్లోకాన్ని మహర్షి గారు చదువుతున్నారు. కాలం గురించి వినటంలో పెద్దగా ఆసక్తి చూపించటం కాదు, కాలం గురించి తెలుసుకోవటంలో ఆసక్తి చూపించటం కాదు, ఈ కాలాన్ని నడిపేదెవరు అని కనిపెట్టుకోవాలి. కాలాన్ని నడుపుతున్నటువంటి ఆ దేవుణ్ణి పట్టుకుని ఆ దేవుణ్ణి పూజించుకోవటం అనేటువంటి పని చేసుకోవాలి అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆ కాలాన్ని నడిపేటువంటి దేవుడు ఎవరు అంటే పరమాత్మ యొక్క ఒక రూపంలో ఉండేటువంటి సూర్యుడు. ఈ సూర్యుడు యహ సృజ్యశక్తిం, ఈ సృష్టి కావలసినటువంటి పదార్థాలకు అందవలసినటువంటి శక్తిని ఉరుధా ఉచ్ఛ్వసయన్, రకరకాల మార్గాల్లో ఆయన పెంపొందిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఈ భూమిలోనే ఈ రకంగానే ఈ సృష్టి జరగటానికి కారణంగా ఆ సూర్య భగవానుడే ఉన్నాడు. సృజ్యశక్తిం ఉరుధా ఉచ్ఛ్వసయన్, స్వశక్తిగా తనకు మాత్రమే చెల్లినటువంటి, తనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి కాలశక్తితో ఆయన ఈ పని చేస్తున్నాడు. ఈ పని ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే పుంసః అభ్రమాయ, మానవుడికి ఎంతసేపటికి ఎన్నెన్నో భ్రమలు, ఆ భ్రమల చుట్టూ తిరగటం అనేటువంటి అలవాటే ఉంది. ఎన్నెన్నో విషయాల మీద ఉండేటువంటి భ్రమలను పెంచుకోవటం మీదే మానవుడికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి కారణం తన ఆయుస్సు కరిగిపోతోంది అనే విషయం సరిగ్గా మనసుకు పట్టకపోవటం. ఆయుస్సు గనక కరిగిపోతోంది అనే మాట ఎవరికైనా తోస్తే 1000 ఏళ్ల ఆయుస్సు ఉన్నవారైనా లేదా లక్షల సంవత్సరాల ఆయుస్సు ఉన్నవారైనా సరే కరిగిపోవటం తథ్యం అనే మాట కనుక మనసుకు పడితే ఈ విషయాసక్తిని వదిలేసుకుంటారు. ఈ విషయాసక్తిని కనీసం తగ్గించుకోనైనా తగ్గించుకుంటారు. ఇలా విషయాసక్తిని తగ్గించుకోవటానికి వాళ్ళకి ఏదైనా ఒక చిహ్నాన్ని చూపించాలి అంటే తాను తిరుగుతూ నేను ఒక రౌండ్ తిరిగాను అంటే ఇందులో ఒకటి కరిగిపోయినట్లే. ఆ ఒకటి ఏది అని ఎవరికి వారు నిర్ణయించుకోవటమే. నేను ఒక రౌండ్ తిరిగాను అంటే ఇందులో ఒకటి కరిగినట్లు అనే విషయం వాళ్ళకు తెలియాలి. వాళ్ళకు ఉండేటువంటి ఈ విషయ భ్రమలన్నీ తొలగిపోవాలి అనే కోరికతో ఆయన తిరుగుతున్నాడు. పుంసః అభ్రమాయ. ఇంకా చెప్పుకోవాలి అంటే మానవులు ఎక్కడ లేని తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మానవుళ్ళు తిరుగుడు ఆపాలి. ఎందుకంటే నేను తిరుగుతున్నాను అంటే మానవులు విషయాల చుట్టూ తిరగటం ఆపుకోవాలి. నేనే తిరగాలి, వాళ్ళు తిరగకూడదు, వాళ్ళు తిరగకుండా ఓ చోట స్థిమితంగా పనిచేసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి
ఆయన తిరుగుతున్నాడు. పుంసః అభ్రమాయ, వీళ్ళ ఇలాంటి భ్రమ నివృత్తి కోసం ఆయన దివి ధావతి, అంతరిక్షంలో పరుగులు తీస్తున్నాడు. అలుపెరగకుండా ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు. దివి ధావతి, అందులోనూ ఏ ఆలంబనము లేకపోయినా సరే ఆయన పరుగుల మీద పరుగులు తీస్తూనే ఉన్నాడు. దివి ధావతి, చూడ్డానికేమో భూతభేద, కేవలం అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. మనకు తెలిసిన పంచభూతాలలో మధ్యలో ఉండే మూడవ భూతమైనటువంటి తేజస్సుకి ఒక ముద్దలాగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ తేజస్సంతా ముద్దగా ఒక మండలంగా మారితే సూర్యుడున్నాడు, సూర్యుడులా ఉన్నాడు అని అనిపించేలా కనిపిస్తున్నాడు. కానీ ఆయన కేవలం ఆ ముద్ద మాత్రమే కాదు, వెలుగుల ముద్ద మాత్రమే కాదు, ఆయన మానవుల యొక్క ఆయుస్సును హరించేటువంటి వాడు. దివిధావతి, ఆయనేమి ఊరికే కూర్చోవట్లేదు, నిదానంగా అడుగులు వేయట్లేదు. ధావతి, వేగంగా పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఆయన వేగం తాలూకు వ్యవహారాన్ని అర్థం చేసుకుని మానవులు తమ యొక్క భ్రమలను పోగొట్టుకోవాలి అని మహర్షి గారు అంటున్నారు. పుంసోభ్రమాయ దివిధావతి భూతభేద అని. అయితే ఏం చేయమంటారు అంటే, కాదు, ఆయన కేవలం కాలాన్ని మాత్రమే నియంత్రించేవాడు కాదు, ఈ కాలంలో చేసేటువంటి సత్కర్మలన్నిటికీ కూడా ఫలితాలను ఇచ్చేటువంటి వాడు. కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్, తన యొక్క కాలశక్తితో ఆయా కాలాలలో ఏ పనులు చేసిన వారైనా సరే, ఏ పనులు చేసినటువంటి ఎలాంటి వారికైనా సరే, గుణమయం, ఆ మూడు గుణాల యొక్క కలయికలో ఉండేటువంటి ఫలితాలను క్రతుభి, వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా ఇవ్వటానికి, వితన్వన్, వితరణ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆ పని చేస్తున్నాడు. తన కాలాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ సద్వినియోగం చేసుకోవటంలో భాగంగా ఆయా కర్మలను చేసుకునే వారికి ఫలితాలను తన అధీనంలో ఉండేటువంటి కాలశక్తితోనే ఆయన ప్రసాదిస్తున్నాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి సత్ఫలితాలను ఇస్తున్నాడు. కాకపోతే చెప్పుకోనక్కర్లేదు, కాబట్టి ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందే, ఆయన్ని గురించి ఆలోచించవలసిందే, ఆయన్ని సద్వినియోగం చేసుకోవలసిందే. కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ అనే అంశాన్ని గుర్తుంచుకోవలసిందే అని మహర్షి గారు అంటున్నారు. ఇంతకీ ఏం చేయాలి అంటే, తస్మై బలిం హరత, తస్మై, ఆ కాల దేవత, కాలాన్ని నడిపే వేగంగా పరుగులు తీస్తున్నటువంటి ఆ సూర్యుడికి బలిం హరత, బలులను అంటే పూజలను చేసుకోండి. సూర్యుడికి పూజలు చేసుకోవటం అంటే ఏంటి అంటే, సూర్యుడి యొక్క కాలగతిని గౌరవించుకోవటం, సూర్యుడు అందిస్తున్నటువంటి ఈ కాలాన్ని సత్కర్మలతో గడుపుకోవటం, సత్కర్మలతో గడుపుకుని సన్మార్గంలో నడుచుకోవటం అనే పని చేసుకోండి. తస్మై బలిం హరత, ఆయనేమి క్షణాల్లో లేడు, త్రుటుల్లో లేడు, ఇంకా పై కాలంలో లేడు. తస్మై బలిం హరత వత్సర పంచకాయ, ఆయన సంవత్సరాలను దాటిపోయి 5 సంవత్సరాల రూపంలో కూడా నిలవై ఉన్నాడు. ఇప్పటికీ 5 సంవత్సరాల కాలాన్ని మనం లెక్కలోకి తీసుకున్నాం కాబట్టి ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన వేగంగా పరుగులు పెడుతున్నాడు. రోజులు నిదానంగా దొరలచ్చు, పోనీ పక్షాలు కూడా అంటే 15 రోజులు కూడా నిదానంగానే అడుగులు వేయచ్చు, నెలలు గడవచ్చు, సంవత్సరాలు కొంచెం వేగంగా నడవచ్చు. కానీ 5 ఏళ్ల కాలం, 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని తీసుకుంటే ఎంత వేగంగా నడిచిపోతుంది అనే సంగతి దృష్టిలో ఉంచుకోవాలి. ఆ వేగంగా నడుస్తున్నటువంటి 5 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి దృష్టిలో ఉండాలి అని మహర్షి గారు తస్మై బలిం హరత వత్సర పంచకాయ అని మరొకసారి చెప్తున్నారు. చెప్తూ యసృజ్యశక్తి మరుధోచ్ఛ్వసయన్ స్వశక్త్యా పుంసోభ్రమాయ దివిధావతి భూతభేద కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వత్సర పంచకాయ అని అంటున్నారు. ఇలా 5 సంవత్సరాలు 5 సంవత్సరాల యొక్క
మల్టిప్లికేషన్ లాగా ఉండేటువంటి మానవుల ఆయుస్సు అనేటువంటి కాలం వరకు చెప్పిన తర్వాత ఈ కాలాన్ని మానవులు సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి మెసేజ్ని కూడా ఇచ్చేసిన తర్వాత విదురుడికి ఒక చిన్న సందేహం వచ్చింది. ఆ సందేహంతో విదురుడు అడుగుతున్నాడు. విదుర ఉవాచ పితృదేవ మనుష్యాణం ఆయుః పరమిదం స్మృతం పరేషాం గతిమాచక్ష్వ యేస్యుః కల్పాద్ బహిర్విదః అని. సందేహం పితృదేవ మనుష్యాణం, ఇంతవరకు నువ్వు చెప్పినటువంటి కాలగణనలో మానవుల యొక్క కాలగణన వచ్చింది, పనిలో పని పితృదేవతల తాలూకు కాలగణన కూడా వచ్చేసింది. రెండు పక్షాలు వాళ్ళకి రాత్రి పగలు అనేటువంటి గణన వచ్చింది. అలాగే దేవతల తాలూకు కాలగణన కూడా వచ్చింది, దక్షిణాయనం ఉత్తరాయణం అనేటువంటి రెండు అయనాలు వాళ్ళకి రాత్రి పగలు అని కూడా వచ్చేసింది. ఆయు పరమిదం నిరూపితం, మానవులకు చెప్పినట్లుగానే దేవతల ఆయుస్సు 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే, లేదా పితృదేవతల ఆయుస్సు 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే, మానవుల లెక్కలో దాన్ని ఎలా మల్టిప్లై చేసుకోవాలో సుమారుగా తెలిసినట్లే. ఇదం నిరూపితం, నిరూపితప్రాయం. కానీ పరేషాం గతిమాచక్ష్వ, వీళ్ళు కాక ఇంకా చాలామంది ఉన్నారు కదా ఈ సృష్టిలో భాగంగా, వాళ్ళందరి యొక్క కాలగతి ఎలా ఉంటుంది అని చెప్పు. ఎవరి గురించి చెప్పాలి అంటే యేస్యుః కల్పాత్ బహిః. యేస్యుః కల్పాత్ అంటే ఈ భూలోకం, భువర్లోకం లేదా స్వర్గం, ఈ మూడిటిని దాటి పైన మహర్లోకం, జనలోకం ఇలాంటి లోకాలలో ఉండేటువంటి మహా సాధకులు లేదా ఉత్తమ జీవులు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు ఆయుః ప్రమాణం ఎలా ఉంటుందో చెప్పు. యేస్యుః కల్పాత్ బహిః విదః, వాళ్ళు తమ ఉపాసనా శక్తితోనూ తమ జ్ఞాన శక్తితోనూ ఆ స్థానాన్ని పొందారు. దేవతలు పితృదేవతలు కంటే కూడా పై స్థాయిలో వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. ఆ పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క ఆయుః ప్రమాణం ఏ రీతిలో ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పాలి. పితృదేవ మనుష్యాణం ఆయుః పరమిదం స్మృతం పరేషాం గతిమాచక్ష్వ యస్యుః కల్పాత్ బహిర్విదః అని ఈ శ్లోకంలో విదురుడు అడుగుతున్నాడు. ఏదో తెలిసిన ఈ మాత్రం విషయం చెప్తే పైది కూడా అడుగుతున్నావే అని అనుకోకూడదు. ఎందుకంటే భగవాన్ వేదకాలస్య గతిం భగవతో నను విశ్వం విచక్షతే ధీరాః యోగరాద్ధేన చక్షుషా అని దానికి సమాధానం చెప్తున్నాడు విదురుడు. భగవాన్ ఓ మైత్రేయ, వేదకాలస్య గతిం, నీవు కాలం తాలూకు గతి మొత్తాన్ని తెలుసుకుని ఉన్నవాడివి, నీకంతా తెలుసు. ఆ కాలం తాలూకు గతి భగవతః, భగవంతుడి శక్తి రూపమైనటువంటి కాలం తాలూకు గతి అయినా లేదా తెలుసుకోవటం కష్టంగా ఉండేటువంటి గతి అయినా సరే నీకు తెలుసు. అలాంటి కష్టమైనటువంటి కాలగతిని కూడా నువ్వు తెలుసుకోగలవు అనటంలో పెద్ద సందేహమేమీ లేదు. ఎందుకంటే విశ్వం విచక్షతే ధీరాః యోగరాద్ధేన చక్షుషా. విశ్వం ఇది అది అని కాకుండా పరమాణువుతో మొదలుకొని ఆ పరమాణువు కంటే సూక్ష్మమైనటువంటి మూల ప్రకృతి దాకా తెలుసుకోగలరు. పరమాణువుతో మొదలుకొని పరమ మహాన్ అని చెప్పినటువంటి ఈ సృష్టి మొత్తాన్ని కూడా తెలుసుకోగలరు. విశ్వం మొత్తాన్ని కూడా విచక్షతే, ఒక్కొక్కదాన్ని విడివిడిగా చూడగలరు. ఎవరు చూడగలరు అంటే నీలాంటి ధీరులు, అంటే జ్ఞానశక్తి అధికంగా కలిగినటువంటి వాళ్ళు. ఈ జ్ఞానశక్తి అధికంగా కలిగిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే యోగరాద్ధం, యోగశక్తితో, యోగ సాధనతో ఈ శక్తి సమకూరింది. అలా యోగ సాధనతో సమకూరినటువంటి ఈ శక్తితో యోగరాద్ధేన చక్షుష, ఈ చక్షుస్సుతో ఈ జ్ఞానశక్తితో వీరు మొత్తం ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టికి మూలమైన పదార్థాలన్నిటినీ చూడగలరు కదా. అలాంటి వాళ్ళ కోలకే నువ్వు కూడా వస్తావు కాబట్టి నీకు ఈ పరమాణువులు, ఈ కాలగతి అనేది పెద్ద విషయం కాదు. నువ్వు చూడగలవు, కాలాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడివి కాబట్టి నువ్వు చూసినటువంటి ఈ కాలాన్ని గురించి నాకు కూడా చెప్పవలసింది అని విదురుడు భగవాన్ వేదకాలస్య
గతిం భగవతోనను విశ్వం విచక్షతే ధీరా యోగరాద్ధేన చక్షుషా అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. దానికి మైత్రేయ మహర్షి గారు సంతోషంగానే సమాధానం చెప్పదలుచుకుని ఈ 3 లోకాలకు సంబంధించినటువంటి కాల ప్రమాణం వేరుగా ఉంది. ఎవరెవరికి వేరువేరుగా ఉండేటువంటి కాల ప్రమాణం అంటే మనుషులకి ఒక రకమైన ప్రమాణం, పితృదేవతలకి ఇంకో రకం, దేవతలకు ఇంకో రకం అనే 3 రకాలుగా ఉంది. కానీ ఈ ముల్లోకాలు దాటిన వారికి మాత్రం కాల ప్రమాణం కొంచెం వేరుగా ఉంటుంది. వాళ్ళందరికీ అంటే మహర్లోకం నుంచి పైలోకాల్లో ఉండేవారందరికీ కూడా బ్రహ్మగారితో సమానమైనటువంటి కాల ప్రమాణం ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారి కాల ప్రమాణాన్ని నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకుంటే ఆ ప్రమాణమే అందరికీ వర్తిస్తుంది అని సులభంగా చెప్పుకోవచ్చు అని బ్రహ్మగారి కాల ప్రమాణాన్ని చెప్పటం అనేదాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించటం మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభించారు. కృతం త్రేతా ద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్వర్షై సావధానం నిరూపితం అని. మానవుల ప్రమాణంతో మొదలు పెడితే దాని లెక్క కొద్దిగా తేలుతుంది, కొంచెం ఇటు అటుగా తేలుతుంది. మానవుల కాల ప్రమాణంలో ఈ సంవత్సరాలు పెరగ్గా లేదా 5 సంవత్సరాలు వత్సర పంచకం అనుకున్నాం కదా, ఆ వత్సర పంచకం అనేది పెరగ్గా ఒక్కొక్క యుగం అనేది తయారవుతుంది. ఆ యుగాలు మొత్తం 4 ఉన్నాయి. అది కృతం, త్రేత, ద్వాపరం, కలిహి అని 4 యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. అందులో కృతయుగానికి సత్యయుగం అనే పేరు కూడా ఉంది. మొత్తం మీద ఇవి 4 యుగాలు. ఈ 4 యుగాలకు కలిపి చతుర్యుగం అని పేరు. చతుర్యుగ కాలం అని ఈ కాలానికి పేరు. ఒక్కొక్క యుగానికి యుగకాలం అని పేరు. 4 యుగాలకు కలిపి చతుర్యుగం అని పేరు. ఈ 4 యుగాల కాలం మొత్తం కలిపితే దివ్యైర్ద్వాదశభిర్వర్షై సావధానం నిరూపితం. దేవతల పరిమాణంలో చూస్తే, మానవుల పరిమాణంలో కాకుండా దేవతల పరిమాణంలో చూస్తే, దేవతల కాల మానంలో చూస్తే 12,000 సంవత్సరాల పాటు ఈ 4 యుగాల కాలం ఉంటుంది. 12,000 దేవతల సంవత్సరాల పాటు ఈ కాలమానం ఉంటుంది. 12,000 దేవతల కాలం అంటే ఎంతెంత రావచ్చు అంటే, మనం మానవులకు 1 సంవత్సరం, దేవతలకు 1 రోజు అని అనుకున్నాం కదా. దాని ప్రకారం 360 మానవుల సంవత్సరాలు, దేవతలకు 1 రోజు అని రావాలి. దేవతలకు 1 సంవత్సరం అని రావాలి. అక్కడి నుంచి 12,000 దేవ సంవత్సరాలు 4 యుగాలు అని రావాలి. దాని ప్రకారం చూసుకుంటే, లెక్కేసి చూసుకుంటే 43,20,000 సంవత్సరాలు కలిపితే, మానవ సంవత్సరాలు కలిపితే ఈ 4 యుగాలు అనేటువంటి కాలం ఏర్పడుతుంది. 43,20,000 సంవత్సరాలు ఉజ్జాయింపుగా ఇటు అటుగా ఈ 4 యుగాల కాలం అనేది ఏర్పడుతుంది. ఈ 4 యుగాల్లోనూ మళ్ళీ ముందు వెనక, ఒక్కొక్క యుగానికి ముందు వెనక 2 మళ్ళీ విడివిడి కాలాలు ఉంటాయి. ముందు కాలానికి సంధ్య అని పేరు, తర్వాతి కాలానికి అంశ అని పేరు లేదా సంధ్యాంశ అని పేరు. ఈ సంధ్య అలాగే అంశ అనే వాటికి కూడా మళ్ళీ విడివిడిగా ఇన్ని సంవత్సరాలు అని లెక్క ఉంది. ఆ లెక్కతో కలుపుకుంటే కొంచెం ఎక్కువ కూడా తేలుతుంది. ఆ ఎక్కువగా తేలేటువంటి ఈ 4,20,000 సంవత్సరాల పాటు కాలాన్ని సావధానం నిరూపితం. ఈ కాలాన్ని మొత్తం 4 యుగాల కాలంగా నిర్ణయించుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. తొందరగా తెమిలిపోవటానికి మానవుల లెక్కలో కాకుండా దేవతల లెక్కలో మాట్లాడుతున్నారు. దేవతల లెక్కలో సంఖ్య తక్కువగా ఉంటుంది, తొందరగా తెమిలిపోతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకని కృతం త్రేతాద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్వర్షై
సావధానం నిరూపితం అని ఈ శ్లోకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందులో ఈ 43,20,000 సంవత్సరాలని మానవుల పరిమాణంలో లేకపోతే దేవతల పరిమాణంలో 12,000 సంవత్సరాలని ఏ యుగానికి ఎలా సర్దాలి అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. 4 3 2 చైకం కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ అని. ఏం చేయాలి అంటే 12,000 సంవత్సరాలు కదా, దేవతల సంవత్సరాలు 12,000 సంవత్సరాలు కదా, వాటిని కృతయుగానికి 4,000 సంవత్సరాలు ఇచ్చేసేయాలి. కృతయుగంలో 4,000 దేవ సంవత్సరాలు ఉంటాయి అని అనుకోవాలి. త్రేతాయుగానికి వచ్చేసరికి 1 తగ్గి 3,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి వచ్చేసరికి 2,000 దేవతల సంవత్సరాలు, కలియుగానికి వచ్చేసరికి 1,000 దేవతల సంవత్సరాలు, మొత్తం 12 ఇక్కడే సర్దేసుకున్నాయి. ఆ సర్దుకున్న ప్రకారం సంఖ్యాతాని సహస్రాణి, ఈ 12,000 వీటికి ఒక్కొక్క దానికి సర్దేసుకున్నాయి. ఆ సర్దుకున్న దాని ప్రకారం చూసుకుంటే కృతయుగానికి మానవుల లెక్కలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి మన లెక్కలో 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు వస్తాయి. ఒక్కొక్క దానికి ఇంత వస్తాయి. ఇంత వస్తే సరిపోలేదు. ఇందాక సంధ్య అంశ అని 2 ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ రెండిటికి కూడా మళ్ళీ సంవత్సరాలను మనం లెక్క వేసి చెప్పాలి. దాన్ని ద్విగుణాని శతానిచ అనే తీరులో మహర్షి గారు చెప్పారు. ద్విగుణాని శతానిచ అంటే కలియుగానికి ఈ సంధ్యకి అంశకి 200 దివ్య సంవత్సరాలు ఇచ్చేసుకోవాలి. అంటే సంధ్య యుగ ఆదిలో 100 సంవత్సరాలు, కలియుగ ప్రారంభంలో 100 దేవ సంవత్సరాలు, కలియుగ అంతంలో మళ్ళీ 100 దేవ సంవత్సరాలు అని 200 దేవ సంవత్సరాలు ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని దానికి రెట్టింపు ద్వాపర యుగానికి వచ్చేసరికి 400 దేవ సంవత్సరాలను ఇవ్వాలి. మళ్ళీ దానికంటే 2 ఎక్కువగా 600 దేవ సంవత్సరాలని త్రేతాయుగానికి సంధ్యకి అంశకి ఇచ్చేసుకోవాలి మొదలు చివరిలో. మళ్ళీ కృతయుగానికి వచ్చేసరికి 800 దేవ సంవత్సరాలను ఇచ్చుకోవాలి. ఇలా ద్విగుణీకృతం చేసుకుంటూ 2 పెంచుకుంటూ 100 సంవత్సరాలను ఇక్కడ సర్దుకోవాలి. అలా సర్దుకునే మాట అయితే 4,000, 3,000, 2,000, 1,000 అనేటువంటి ఈ క్రమక్రమంగా గనక వెళ్ళిపోతూ ఉంటే ఆ సంవత్సరాల లెక్కే సుమారుగా 7,20,000 సంవత్సరాల లెక్క తేలుతుంది. ఆ 7,20,000 సంవత్సరాల లెక్కను ఇందాక చెప్పుకున్న 43,20,000 దానికి కలుపుకోవచ్చు. 43,20,000 అనేవేమో మధ్యలో ఉండే యుగాల సంవత్సరాల సంఖ్య, దానికి ముందు వెనక ఉండేవి మళ్ళీ 7,20,000 వరకు వచ్చేటువంటి సంఖ్య. ఈ సంఖ్యను చూసుకుని ఇన్ని సంవత్సరాలు కలిస్తే అంటే సుమారుగా 50 లక్షల సంవత్సరాలు కలిస్తే 50 లక్షల మానవ మానంలో ఉండే సౌరమానంలో ఉండేటువంటి సంవత్సరాలు కలిస్తే 4 యుగాల కాలం అనేది ఏర్పడుతుంది. కృతం త్రేతాద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్వర్షై సావధానం నిరూపితం 4 3 2 చైకం కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ అని ఈ 2 శ్లోకాల్లోనూ మహర్షి గారు చెప్తున్నారు. అయితే ఇది కరెక్ట్గా కోసినట్లుంటుంది అని చెప్పలేము. చిన్న చిన్న హెచ్చు తగ్గులతోనూ ఉజ్జాయింపుగా ఉండేటువంటి సంఖ్య. ఎప్పుడైతే మనం ఇంత పెద్ద సంఖ్యని చూసుకుంటామో అప్పుడు కరెక్ట్గా చెప్పటం అనేది దాదాపుగా అసాధ్యమే అవుతుంది. అందుకనే మహర్షి గారు కూడా అంటున్నారు, సంధ్యాంశయోరంతరేణ యఃకాల శతసంఖ్యయో తమేవాహుర్యుగం తజ్ఞాః యత్ర ధర్మో విధీయతే అని. సంధ్యాంశయోరంతరేణ, ఈ సంధ్య అంశ, సంధ్య అంటే యుగాది, అంశ యుగాంతం, ఈ రెండిటికి మధ్యలో సంధ్యాంశయోరంతరేణ
మళ్ళీ సంధ్యాంశ కాలం అనేది యఃకాల శత సంఖ్యయో, ఈ 100 ఏళ్ళు అంటే కలియుగానికి ప్రారంభంలో 100 దివ్య సంవత్సరాలు, కలియుగాంతంలో 100 దివ్య సంవత్సరాలు అని పెట్టుకున్నాం కదా. మళ్ళీ పై యుగాలకు వెళ్ళేసరికి 2 ఇంతలు పెరిగిపోతుంది కదా. ఆ కాలాన్ని పక్కన పెట్టి యః కాలః తయోర్ మధ్యే, ఆ మధ్యలో ఉండేటువంటి కాలాన్ని తమేవ ఆహుః యుగం తజ్ఞాః, కాలం గురించి తెలిసినటువంటి తజ్ఞులు ఆ మధ్యలో ఉండేటువంటి కాలాన్నే యుగం అని పిలుస్తారు. ఆ మధ్యలో ఉండేటువంటి కాలానికే ప్రత్యేకించి ధర్మం అనేది ఏర్పడుతుంది. మధ్యలో ఉండేటువంటి కాలంలోనే ధర్మం అనేది నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆది అవసానాల్లో సంధ్య అంశకాలాల్లో కొంచెం ధర్మాలు కొద్దిగా మారుతాయి. అంత రెస్ట్రిక్షన్స్ ఉండేట్లు కనిపించటం లేదు. వాటిని గురించి పక్కన పెడితే ఆ మధ్యలో ఉండేటువంటి యుగ కాలంలోనే యత్ర ధర్మ విధీయతే, ధర్మం 2 రకాల ధర్మం ఈ యుగ కాలంలో వస్తుంది. ఒకటి సాధారణ ధర్మం, మరొకటి ఆ యుగానికి ప్రత్యేకించినటువంటి ధర్మం. సాధారణ ధర్మం ఎప్పటికైనా సరే మానవుడిగా పుట్టిన వాడికి వచ్చినటువంటి సాధారణ మానవ ధర్మం, ఎప్పటికీ మారిపోనటువంటి వర్ణాశ్రమాది ధర్మం, ఈ సాధారణ ధర్మం అనేది వస్తుంది. దానితో పాటు ఆయా యుగాలలో ప్రత్యేకించి చేయవలసినటువంటి ధర్మాలను గురించిన ప్రస్తావన కూడా వస్తుంది. ఒక్కొక్క యుగంలోనూ ఒక స్పెషల్ ధర్మం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ ధర్మం కూడా అక్కడే వస్తుంది. ఆ విశేష ధర్మాలను గురించి ధర్మశాస్త్రంలోనూ వేదాల్లోనూ పురాణాల్లోనూ విశేష ప్రస్తావన వేరే ఉంది. కానీ మనకు కావలసినటువంటి విశేష ధర్మం అనే ఒకదాన్ని మనం చూసుకుంటే, కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్ అనే ఒక చిన్న ముక్క తీసుకోవచ్చు. అతి చిన్న ముక్క, పరిచయం కోసం వాడుకునేటువంటి ముక్క. కృతయుగంలో యధ్యాయతో విష్ణుం, శ్రీమన్మహావిష్ణువును పూర్తిగా ధ్యానం చేస్తేనే, పూర్తిగా ధ్యానం చేయటం అంటే వేరే ఏ అంశాలను మనసులోకి రానివ్వకుండా కేవలం ఆ శ్రీమన్మహావిష్ణువును మాత్రమే మనసులో ఉంచుకుంటే, మనసులో ఉంచుకుని ధ్యానం చేస్తేనే సిద్ధి అనేది లభిస్తుంది. కృతే యధ్యాయతో విష్ణుం. అదే తర్వాత వచ్చే త్రేతాయుగానికి వచ్చేసరికి ఆ శ్రీమన్మహావిష్ణువును వైదికమైనటువంటి యజ్ఞాలతో పూజించుకోవలసి వస్తుంది. వైదికమైనటువంటి యజ్ఞాలతో పూజిస్తేనే సిద్ధి అనేది లభిస్తుంది, ఆయన అనుగ్రహం అనేది లభిస్తుంది. అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి పరిచర్యాయాం, ఆయనను సేవించుకుంటే చాలు, రకరకాల మార్గాలలో ఆయనకు సేవ చేసుకుంటే వచ్చేస్తుంది, సిద్ధి అనేది కలుగుతుంది. కానీ కలియుగంలోకి వచ్చేసరికి ఆయన నామాన్ని కీర్తించినా సరే సిద్ధి అనేది ఏర్పడుతుంది. త్రేతాయుగంలో చాలా సంక్లిష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియతోనే, సంక్లిష్టమైనటువంటి యజ్ఞ ప్రక్రియతోనే, త్రేతాయుగంలో సంక్లిష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియతో కృతయుగంలో, ద్వాపర యుగంలో సేవా విధానంలో, కలియుగంలో మాత్రం కేవలం కీర్తనం, కేవలం నామాన్ని ఉచ్చరించటం అనే దాని ద్వారానే ధర్మసిద్ధి లేదా పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది సిద్ధించటం జరుగుతుంది అనేది విశేష ధర్మం. ఆయా యుగాలకు సంబంధించినటువంటి విశేష ధర్మాలు. ఈ విశేష ధర్మాలతో కూడినటువంటి సామాన్య ధర్మాలన్నీ కూడా ఈ యుగ కాలాల్లో, మధ్యలో వచ్చేటువంటి యుగ కాలాల్లో వస్తాయి అని మహర్షి గారు సంధ్యాంశయోరంతరేణ యః కాల శతసంఖ్యయో తమేవాహుర్ యుగం తజ్ఞాః యత్ర ధర్మో విధీయతే అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ధర్మం అనే దాని గురించి వస్తే తప్పనిసరిగా ఒక విషయం చెప్పుకోవాలి. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి, దానికోసం ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో పై శ్లోకాన్ని మహర్షి గారు ఇలా అంటున్నారు. ధర్మశ్చతుష్పాత్ మనుజాన్ కృతే సమనువర్తతే సఏవాన్యేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధత అని.
యుగాలలో ధర్మం అనేది సామాన్య ధర్మం, విశేష ధర్మం అని రెండు రకాలుగాను ధర్మం అనేది ఉంటుంది అనుకున్నాం కదా. ఆ రెండు రకాలుగా ఉండేటువంటి ధర్మం, సామాన్య ధర్మము విశేష ధర్మము కూడా, ధర్మ చతుష్పాత్ మనుజాన్ కృతే సమనువర్తతే. 4 పాదాలతో అంటే 100%గా కృతయుగంలో ధర్మం అనేది ఉంటుంది. ధర్మ చతుష్పాత్ కృతే సమనువర్తతే, మనుజాన్ కృతే సమనువర్తతే. ప్రతి మానవుడు తన ధర్మాన్ని మొత్తం 100కి 100% ఆ కృతయుగంలో ఆచరిస్తాడు, లేదా ఆచరించగలుగుతాడు, లేదా ఆచరించేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది విషయం. కానీ సఏవ అన్యేషు అధర్మేణ వియేతి పాదేన వర్ధత. ఈ 100కు 100% ఉండేటువంటి ఈ ధర్మం, కృతయుగంలో ఉండేటువంటి ధర్మం త్రేతాయుగానికి వచ్చేసరికి ఒక 25% కోల్పోతుంది. 25% అనేది పోతుంది. ఎందుకు పోతోంది అంటే అధర్మేణ వర్ధత. ఆ 25% అధర్మం అనేది పెరిగి పూర్తి చేసేస్తోంది. ధర్మం అనేది 25%, 25 పావలా భాగం తగ్గింది. ఆ పావలా భాగం అధర్మం అనేది పెరిగిపోయి ధర్మాన్ని తగ్గించేసేస్తోంది. అధర్మం ఒకసారి ఆక్రమించటం మొదలైన తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. కాబట్టి ద్వాపర యుగానికి వచ్చేసరికి అది అధర్మం కాస్త 50కి వెళ్ళిపోయింది. 50కి వెళ్ళిపోయి 50% అధర్మం, 50% ధర్మం అనే పరిస్థితికి వచ్చింది. అక్కడికే 50-50 అయిపోయింది. పెరిగే ఈ అధర్మం ఆగటానికి వీల్లేదు కాబట్టి క్రమక్రమంగా అది కూడా పెరిగిపోతూనే ఉంది. పెరిగిపోతూ కలియుగానికి వచ్చేసరికి అది 75కి వచ్చేసింది. అధర్మం అనేది 75కి వచ్చేసింది. మిగిలిన పావు భాగంలో పాపం ధర్మం కష్టంగా సర్దుకుంటూ ఉంది. దీన్ని ఇంకొక రకంగా, వేరే రకంగా కూడా చూపించుకోవచ్చు. 4 కాళ్ళ జంతువు అనుకుంటే దానికి ఉండే 4 కాళ్లలో 4 కాళ్ళ మీద నిలబడటం అనేదేమో కృతయుగంలో జరుగుతుంది. 3 కాళ్ళ మీద నిలబడటం అనేదేమో త్రేతాయుగంలో, 2 కాళ్ళ మీద కష్టపడి నిలబడటం అనేదేమో ద్వాపర యుగంలో, ఒకే పాదం మీద ఊగిసలాడుతూ ఉండటం అనేది కలియుగంలోనూ అనినా ఉదాహరణ రూపంగా చెప్పుకోవచ్చు. అది ఉదాహరణ మాత్రమే, ఇది అసలు విషయం. మొత్తం 100% ఉండవలసినటువంటి ధర్మాన్ని 25 చొప్పున క్రమక్రమంగా అధర్మం కబళించి వేస్తూ ఉండగా ధర్మం తన ప్రభావాన్ని కోల్పోయి కలియుగానికి వచ్చేసరికి 25%కి పరిమితం అవుతోంది అనేటువంటిది విషయం అని మహర్షి గారు చెప్తున్నారు. ధర్మశ్చతుష్పాత్ మనుజాన్ కృతే సమనువర్తతే సఏవ అన్యేషు, వేరే యుగాల్లో అధర్మేణ వియేతి పాదేన వర్ధత. అధర్మం క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా ఈ ధర్మం అనేది పోతోంది అని అంటున్నారు అంటే మనకి సంతోషమే కదా. ఎలాగూ ధర్మాచరణ మీద పెద్దగా ఆసక్తి అనేది పెద్దగా లేదు, మేము అలాగే ఉన్నాము. దానికి కారణం కూడా, సాకు కూడా చక్కగానే దొరికింది. ఇది యుగ ధర్మం, కలియుగంలో ఇంతే, ఇక్కడ 25% కంటే ఎక్కువ జరిగేందుకు ఆస్కారం ఉండదు. ఎలాగూ ఆస్కారం లేదు కాబట్టి ఆ 25లో కూడా మేము క్రమంగా తగ్గించేసుకుంటూ పోతాము అని మనం అంటే అనొచ్చు. కానీ మహర్షి గారు దానికి ఒప్పుకోరు. అందుకోసం ఈ శ్లోకాన్ని మాత్రం మహర్షి గారు తప్పకుండా చెప్పరు. ఆయన అభిప్రాయం ఏంటంటే, కృతయుగంలో 100% ఉన్నటువంటి ఈ ధర్మం, కృతయుగంలో ప్రతి మనిషి 100% మొత్తం ఆచరించగలిగినటువంటి ధర్మం ఇప్పుడు 25%కి ఎందుకు వచ్చింది అని ఆలోచించుకోవాలి. 100% చేయలేరు అనే మాట తప్పు. ఎందుకంటే 100% చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంతకు ముందైనా ఉన్నారు. కృతయుగంలో 100% సాగినటువంటి ఆ ధర్మం ఈ యుగానికి వచ్చేసరికి 25కి ఎందుకు పరిమితం అయిపోయింది, అంతకు కంటే కూడా తగ్గిపోవటానికి ఎందుకు సిద్ధమైంది అంటే దాని సాకు కూడా తీసుకెళ్ళి అధర్మం మీద వేశారు కదా. అధర్మం పెరిగిపోతోంది, అధర్మం పెరిగిపోతే ధర్మం అనేది తగ్గిపోతోంది అని చెప్పుకున్నారు కదా. ఈ అధర్మం అనేది ఎందుకు పెరిగిపోతోంది? 100కి 100 ఉండవలసినటువంటి ధర్మం అధర్మ ప్రభావానికి ఎందుకు లొంగుతోంది?
అనేది ఆలోచించుకోవాలి కదా. ఆ ఆలోచన మొదలైతే కనుక అధర్మం పెరగటానికి, ధర్మం తగ్గిపోవటానికి కారణమేంటి అనేటువంటి విషయం తేలుతుంది. అది గనక తేలితే ఆ కారణం ఆ చేసే ధర్మానికి ఫలితాన్ని అందుకోవాలి అనే కోరిక తప్ప మరొకటి లేదు అనే సంగతి కూడా తెలిపోతుంది. ఎప్పుడైతే ధర్మాన్ని ఏ కామం లేకుండా నిష్కామంగా ఆచరిస్తూ వచ్చారో, ఆ నిష్కామంగా చేసేటువంటి ధర్మం ఏ లోపాలు లేకుండా సజావుగా 100కు 100 సాగిపోయింది. ఎప్పుడైతే ఆ ధర్మానికి ఫలితాన్ని ఆశించటం అనేది మొదలుపెట్టారో, అప్పుడు ఆ ఆశ అనేటువంటి రజోగుణం క్రమక్రమంగా వీళ్ళకు ఉండేటువంటి జ్ఞానశక్తిని హరించేసేసి ఫలితం మీద ఆశ అనేటువంటి దాన్ని క్రమక్రమంగా ఫలితం దక్కితే చాలు అనేటువంటి తీరులోకి తీసుకెళ్ళిపోతోంది. ఫలితం దక్కితే చాలు అనే మాట మొదలైతే ఆ ఫలితం ఈ ధర్మంతోనే రావాలని ఏముంది, మనమే సాధించుకున్నా దక్కిపోతుంది కదా. మనకు రావాల్సిన ఫలితాన్ని ఈ ధార్మికమైన మార్గంలోనే ఎందుకు అందుకోవాలి, మనమే కొట్టి తీసుకోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయం ఏర్పడేట్టుగా ఉసిగొల్పుతోంది. అలా ఉసిగొలిపినప్పుడు ధార్మికంగా రావలసినటువంటి ఈ ఫలితాన్ని ఇంకొక మార్గంలోనూ సాధించుకునే అవకాశం ఉంది అనే ఆప్షన్ అనేది వచ్చినప్పుడు, రెండవ ఆప్షన్ అనేది వచ్చినప్పుడు ఇది కొంచెం పక్కకి జరగవలసి వస్తుంది. అప్పుడేమవుతోంది, ఇది 75 అవుతోంది, అది 25 అవుతోంది. ఈ దారి ఏదో బాగానే ఉంది, ఈ 25 కొట్టి తీసుకోవటం లేదా ఇంకొక మార్గంలో సాధించుకోవటం, అధర్మ మార్గంలోనైనా సరే కావాలనుకున్న ఫలితాన్ని అందుకోవటం అనే దారి బాగానే ఉంది అనే అభిప్రాయం క్రమక్రమంగా బలపడిపోతూ ఉంటే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగే చేసుకోవటం మొదలు పెడితే అది 50-50 అవటానికి ఎక్కువ రోజులేం పట్టదు. ఇదే గొప్ప అని అనుకుని ఇదే 75కి వచ్చి ఈ ధర్మ మార్గం ఏదో బిక్కుబిక్కుమంటూ ఉండటానికి కూడా పెద్దగా రోజులేం పట్టవు. అలా క్రమక్రమంగా ఇది బలపడిపోతోంది అధర్మ మార్గం, ధర్మ మార్గం అనేది బలహీనపడిపోతోంది. ధర్మ మార్గం బలహీనపడుతోంది ఇన్ ద సెన్స్ మానవులలో ఉండేటువంటి ధర్మ ప్రవృత్తి బలహీనపడుతోంది, అధర్మ ప్రవృత్తి బలపడిపోతోంది. కాబట్టి ధర్మం అధర్మం వీటి మధ్య ఉండవలసినటువంటి బ్యాలెన్సింగ్ దాటిపోయి, బ్యాలెన్స్ అనేది కూడా దాటిపోయి అధర్మమే పనిచేసే రోజు రావటానికి మానవుడు తాను పెంచుకున్నటువంటి ఫలితం మీద ఆశ అనేది కారణం. ఒకవేళ ఆ ఫలితం మీద ఆశ అనే దాన్ని విడిచిపెడితే మానవుడికి అధర్మ మార్గంలోకి ప్రయాణం చేయటానికి కారణం అనేదే ఉండదు, కారణం అనేదే లేదు. ఫలితం మీద ఆసక్తి లేదు. ఫలితం మీద ఆసక్తి లేనివాడు చేయవలసింది ఆ వేదాల్లోనూ పరమాత్మ చెప్పినటువంటి దారిని అనుసరించటమే. అనుసరించిన దానికి ఫలితమేమీ అక్కర్లేదు. కాబట్టి హాయిగా ధర్మ మార్గంలో ప్రయాణం చేసుకోవచ్చు. ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని 2 ఆప్షన్లుగా మార్చి రెండవ ఆప్షన్కి బలం అనేది చేకూర్చుకుని మానవుడు నష్టపోతున్నాడు. కాబట్టి మూలం అనేది ఆ రజోగుణంలోనూ, ఆ రజోగుణం ద్వారా వచ్చేటువంటి రాగంలోనూ ఉంది. కాబట్టి ఆ రాగాన్ని తగ్గించుకుని చివరికి తీసేసి వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే ధర్మం అనేది 100కు 100% నిలుస్తుంది, అధర్మం అనేది కనీసం 1% కూడా దరిచేరదు అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. సాకులు చూపించటానికి కాదిది, సాకులు లేనటువంటి ధర్మాన్ని ఆచరించటానికి దిక్సూచి ఇది అని చెప్పటానికి ఈ శ్లోకాన్ని వాడుతున్నారు. వాడుతూ ధర్మశ్చతుష్పాన్ మనుజాన్ కృతే సమనువర్తతే స ఏవ అన్యేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధత అని అంటున్నారు. ఆణిముత్యం లాంటి ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత ధర్మము, ధర్మాచరణ వీటి మధ్యలో ఉండేటువంటి వైరుధ్యాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ కాలంలోకి వెళ్ళి త్రిలోక్యా యుగసాహస్రం బహిరాబ్రహ్మణో దినం తావత్యేవ నిశా తాత ఎన్నిమీలతి విశ్వసృక్ అని చెప్తున్నారు. 4 యుగాల
కాలం ఈ ముల్లోకాలలో చెప్పుకున్నాం కదా, అది దేవతల మానంలో కానీ లేవత మనుష్యుల కాలమానంలో కానీ 4 యుగాల కాలం ఉందనుకున్నాం కదా. ఆ ముల్లోకాలలో ఉండేటువంటి యుగ సహస్రం, త్రిలోక్యాహ యుగ సహస్రం, ఇలాంటి ఈ యుగాలు చతుర్యుగాలు 1000 గనక గడిస్తే అంటే 4000 యుగాలు లేదా చతుర్యుగాలు 1000 అనేటువంటి కాలం గడిస్తే బహిహి అంటే త్రిలోకం కంటే బయట, ముల్లోకాల కంటే బయట ఉండేటువంటి మహర్లోకం నుంచి ఆ బ్రహ్మలోకం లేదా సత్యలోకం వరకు ఉండేటువంటి లోకాలకు దినం ఒక్కరోజు. ఈ లోకంలో 4000 యుగాల కాలం గడిస్తే ఈ ముల్లోకాలు దాటిన వారికి, ముల్లోకాలు దాటి పైలోకాలలో మొత్తం 4 లోకాలలో ఉన్న వారికి ఒక్క రోజు గడుస్తుంది. త్రిలోక్యా యుగ సహస్రం బహిరాబ్రహ్మణో దినం. అది రోజైతే గనక తావత్గేవ నిశా తాత. రోజు ఎంత ఉంటే రాత్రి అంత ఉండాలి, పగలు ఎంత ఉంటే అంత రాత్రి ఉండాలి. రోజు అంటే పగలు, పగలు ఎంత ఉంటే అంత రాత్రి ఉండాలి. తావత్గేవ నిశా తాత ఎన్ నిమీలతి విశ్వసృక్. 12 గంటల పాటు అంటే దినం మొత్తం, పగలు మొత్తం పనిచేసినటువంటి ఆ విశ్వస్రష్ట బ్రహ్మగారు రాత్రి అయ్యేసరికి ఇంకా చాలు అని కళ్ళు మూసుకుని నిద్రపోతాడు అని అనుకుందాము. కళ్ళు మూసుకుని నిద్రపోతాడు అని అనుకున్నాం, లేకపోతే ఈ సృష్టి ఉండదు మొత్తం ప్రళయం సంభవిస్తుంది అనుకున్నా ఒకటే. 2 ఒకటే. ఎన్ నిమీలతి విశ్వసృక్, ఆ విశ్వస్రష్ట ఈ సృష్టిని మొత్తాన్ని తనలోకి మింగేస్తాడు లేదా ప్రళయానికి గురి చేస్తాడు అనుకున్నాం. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతాడు, పని చేయడు అనుకున్నాం. 2 ఒకటే. కానీ ఈ 4000 యుగాల పాటు ఈ రాత్రి అనేటువంటి కాలం ఉంటుంది అనేది ప్రధానం. త్రిలోక్యా యుగ సహస్రం బహిరాబ్రహ్మణోదినం తావత్గేవ నిశా తాత ఎన్ నిమీలతి విశ్వసృక్ అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇప్పుడు ఈ విశ్వ సృష్టి అనేది ఎప్పుడు మొదలవుతుంది అని అడిగితే, నిశావసానే ఆరబ్ధ లోకకల్పోను వర్తతే యావద్దినం భగవత మనోన్ భుంజంశ్చతుర్దశ అని అంటున్నారు. నిశావసానే రాత్రి పూర్తయిపోయిన తర్వాత, పగలులో మొదటి క్షణం అనేది మొదలైన తర్వాత నిశావసానే ఆరబ్ధ, అప్పుడు వెంటనే ఆయన ప్రారంభం చేసేస్తాడు. లోకకల్ప, ఈ లోక సృష్టి అనేది ప్రారంభమైపోతుంది. అనువర్తతే, క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అనేది జరిగిపోతూనే ఉంటాయి. నిశావసానే ఆరబ్ధ లోకకల్ప అనువర్తతే. ఎంతవరకు? యావద్దినం. ఆయనకు పగలు ఎంతవరకు ఉంటుందో అంటే మన లెక్కలో 4000 యుగాల పాటు కాలం, ఆ కాలం మొత్తం ఈ సృష్టి ప్రక్రియ అనేది నడుస్తూనే ఉంటుంది. యావద్దినం భగవత, ఆ బ్రహ్మగారి యొక్క దినం మొత్తం ఈ పని నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం మనూన్ భుంజంశ్చతుర్దశ, ఈ పగటి కాలంలో మొత్తం 14 మంది మనువులు సర్దుకుంటారు. వాళ్ళు కూడా లోకపాలకులు. ఆ లోకపాలకులైనటువంటి మనువులను ఆ బ్రహ్మగారే సృష్టి చేస్తాడు. సృష్టి చేసి 14 మందిని ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరు అనే తీరులో 14 మంది మనువులను సృష్టి చేసుకుని వాళ్లను పాలకులుగా ఉంచి ఈ సృష్టి ప్రక్రియను మొత్తాన్ని నడిపిస్తూ పోతాడు అని. నిశావసానే ఆరబ్ధ లోకకల్పోనువర్తతే యావద్దినం భగవత మనూన్ భుంజంశ్చతుర్దశ అనే శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఈ 14 మంది మనువులు ఎంతెంత కాలం ఉంటారు అంటే, స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం ఏకసప్తతిం మన్వంతరేషు మనవః తద్వంశ్యాః ఋషయః సురాః భవంతి చైవ యుగపత్ సురేషాశ్చాను ఏచ తాన్ అని అంటున్నారు. ఈ మనువు గారికి, ఒక్కొక్క మనువుకి స్వం స్వం కాలం మనుర్భుంక్తే, ప్రత్యేకమైనటువంటి కాలం అనేది ఉంది. అదేంటి అంటే, సాధికాం హి ఏకసప్తతిం,
71 దివ్య సంవత్సరాలు లేదా 71 యుగాల పాటు ఒక్కొక్క మనువు గారు ఉంటారు. 71 యుగాల పాటు ఒక్కొక్క మనువు గారు సర్దుకుంటారు. ఆ సర్దుకున్నటువంటి మనువు గారు ఒక్కొక్కరు ఎవరికి వారు వెళ్ళిపోగా ఒకరి తర్వాత ఒకరు 14 మంది వస్తారు. ఆ 14 మంది ఈ మొత్తం కాలాన్ని సర్దుకుంటారు. సాధికాం కొంచెం ఇటు అటుగా కూడా సర్దుకుంటారు. ఆ మనువు గారు వచ్చేంత వరకు కొంతకాలం పడుతుంది. మనువు గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఆ వ్యాక్యూమ్ అనేది ఉంటుంది. మళ్ళీ కొత్త మనువు గారు వచ్చేంత వరకు కొంత టైం పడుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఈ మొత్తం పగటి కాలాన్ని 14 మంది మనువులు సర్దుకుంటారు. మన్వంతరేషు వారి పాలనలో ఉండేటువంటి కాలానికి మన్వంతరం అని పేరు. ఆ మన్వంతరంలో మనవహ ఒక్కొక్క మనువు గారు, తద్వంశ్యాహ ఆ మనువు గారి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా పాలన చేస్తారు. తద్వంశ్యాహ. అలాగే ఆ మన్వంతరానికే ప్రత్యేకించినటువంటి ఋషయ కొంతమంది ఋషులు ఉంటారు. కొంతమంది సురాహ దేవతలు కూడా ఆ మన్వంతరానికే పరిమితమైనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాక భవంతి చైవ యుగపత్ సురేషాహ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు కొంతమంది కొన్ని మన్వంతరాల పాటు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని మన్వంతరాల పాటు ఉండేటువంటి ఇంద్రుడు మొదలైన దేవతలు ఉంటారు. కొంతమంది మహర్షులు కూడా, సప్తర్షులు లాంటి మహర్షులు కూడా అన్ని మన్వంతరాల పాటు ఉంటారు. యుగపత్ సురేషాశ్చ అనుచ ఏచతాన్ ఈ ఋషులు వెంట ఉండేవాళ్ళు కొంతమంది, దేవతల వెంట ఉండేవాళ్ళు కొంతమంది, వీళ్ళు కూడా మన్వంతరాలన్నిటినీ వ్యాపించి ఉండేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క మన్వంతరానికే ప్రత్యేకించిన వాళ్ళు ఉంటారు. ఏ మన్వంతరానికి ఆ మన్వంతరం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఇలాంటివి 14 మన్వంతరాలు ఉన్నాయి అని మహర్షి గారు స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం ఏకసప్తతిం మన్వంతరేషు మనవః తద్వంశ్యాః ఋషయస్సురాః భవంతి చైవ యుగపత్ సురేషాశ్చాను ఏచతాన్ అనే ఈ 3 అర్థాలు ఉండే శ్లోకంలో చెప్తున్నారు. ఇంతవరకు మొత్తం బ్రహ్మగారి పగలు, ఆ పగటి కాలంలో భాగమైనటువంటి మన్వంతర కాలం, ఆ మన్వంతరాల కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి యుగాలు, ఆ యుగాల కంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి దేవతల, మానవుల, అలాగే పితృదేవతల యొక్క ఆయుఃపరిమాణం, ఆ ఆయుఃపరిమాణంలో భాగంగా మానవుల యొక్క ఆయుష్కాల పరిమాణం అనేటువంటి విషయాలను మహర్షి గారు చెప్పారు. ఆ కాలాన్ని, మానవులకు ఉండేటువంటి పరుగులు పెడుతున్నటువంటి ఆయుష్కాలాన్ని సమర్థంగా వినియోగించుకోమని చెప్పారు. ఆ వినియోగించుకోవటం అనేది వారికి విహితమైనటువంటి సత్కర్మలను చేసుకోవటం ద్వారా సాధించుకోమని చెప్పారు. సాధించుకునేటప్పుడు అందులో ఉండేటువంటి హెచ్చు తగ్గులు ఎందుకు వస్తున్నాయో కనిపెట్టుకోమని చెప్పారు. ఆ హెచ్చు తగ్గులు ఒకవేళ గనక కర్మఫలాసక్తి ద్వారా వచ్చే మాట అయితే ఆ కర్మఫలాసక్తిని తీసేసుకుని పనిచేసుకోమని చెప్పారు. కర్మఫలాసక్తి లేకుండా శుద్ధ ధర్మాచరణతో కాలాన్ని గడపమని చెప్పటానికి, ఈ సందేశాన్ని ఇవ్వటానికి కాలం యొక్క గణనను ఇంత సుదీర్ఘంగా వివరించి మహర్షి గారు మనకి చూపిస్తున్నారు. యాజ్ యూజువల్ మనం కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకుందామనే సంకల్పం చేసుకుందాం. ఆ సద్వినియోగం అనేది నిష్కామ కర్మాచరణతోనే సాధించుకుందాము అని సంకల్పం అయితే చేసుకుందాము. దాన్ని సఫలం చేయవలసిందిగా మనలో నిష్కామ ధర్మాచరణ మాత్రమే ఉండి అధర్మానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిని ఏర్పరచవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 11వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకాదశాధ్యాయే ఏకాదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ చరమః సద్విశేషాణాం చరమః సద్విశేషాణాం అనేకో సంయుతః సదా అనేకో సంయుతః సదా పరమాణుః స విజ్ఞేయో పరమాణుః స విజ్ఞేయో నృణామైక్యభ్రమో యతః నృణామైక్యభ్రమో యతః సత ఏవ పదార్థస్య సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన్ కైవల్యం పరమమహాన్ అవిశేషో నిరంతరః అవిశేషో నిరంతరః ఏవం కాలోప్యనుమితః ఏవం కాలోప్యనుమితః సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సంస్థానభుక్త్యా భగవాన్ సంస్థానభుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుగ్విభుః అవ్యక్తో వ్యక్తభుగ్విభుః సకాలః పరమాణుర్వై సకాలః పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతాం యో భుంక్తే పరమాణుతాం సతో విశేషభుగ్యస్తు సతో విశేషభుగ్యస్తు సకాలః పరమో మహాన్ సకాలః పరమో మహాన్ అణుర్ద్వౌ పరమాణు స్యాత్ అణుర్ద్వౌ పరమాణు స్యాత్ త్రసరేణుస్త్రయస్మృతః త్రసరేణుస్త్రయస్మృతః జాలార్కరశ్మ్యవగతః జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్ ఖమేవానుపతన్నగాత్ త్రసరేణు త్రికం భుంక్తే త్రసరేణుత్రికం భుంక్తే యః కాలः స త్రుటిస్మృతః యః కాలः స త్రుటిస్మృతః శతభాగస్తు వేదః స్యాత్ శతభాగస్తు వేదః స్యాత్ తైస్త్రిభిస్తులవస్మృతః తైస్త్రిభిస్తులవస్మృతః నిమేషస్త్రిలవో జ్ఞేయః నిమేషస్త్రిలవో జ్ఞేయః ఆమ్నాతస్తే త్రయః క్షణః ఆమ్నాతస్తే త్రయః క్షణః క్షణాన్ పంచవిదుః కాష్ఠాం క్షణాన్ పంచవిదుః కాష్ఠాం లఘుతా దశ పంచ చ లఘుతా దశ పంచ చ లఘూని వై సమామ్నాతాః లఘూని వై సమామ్నాతాః దశ పంచ చ నాడికా దశ పంచ చ నాడికా తే ద్వే ముహూర్తః ప్రహరః తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామः సప్తవా నృణాం షడ్యామः సప్తవా నృణాం ద్వాదశార్ధఫలోన్మానం ద్వాదశార్ధఫలోన్మానం చతుర్భిశ్చతురంగుళైః చతుర్భిశ్చతురంగుళైః స్వర్ణమాశైః కృతఛిద్రం స్వర్ణమాశైః కృతఛిద్రం యావత్ ప్రస్థజలప్లుతం యావత్ ప్రస్థజలప్లుతం యామాశ్చత్వారశ్చత్వారో యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే మర్త్యానామహనీ ఉభే పక్షః పంచదశాహాని పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చ మానద శుక్లః కృష్ణశ్చ వానద తయోః సముచ్చయో మాసః తయోః సముచ్చయో మాసః పితॄణాం తదహర్నిశం పితॄణాం తదహర్నిశం ద్వౌ తావృతుషళయనం
द्वौतावृतश्षडयनम् दक्षिणं चोत्तरं दिवि दक्षिणं चोत्तरं दिवि अयने चाहनी प्राहुः अयने चाहनी प्राहुः वत्सरो द्वादश स्मृतः वत्सरो द्वादश स्मृतः संवत्सरशतं नॄणां संवत्सरशतं नॄणां परमायुर्निरूपितम् परमायुर्निरूपितम् ग्रहर्क्षताराचक्रस्थः ग्रहर्क्षताराचक्रस्थः परमाण्वादिना जगत् परमाण्वाधिना जगत् संवत्सरावसानेन संवत्सरावसानेन पर्येत्यनमिषो विभुः पर्येत्यनमिषो विभुः संवत्सरः परिवत्सरः संवत्सरः परिवत्सरः इडावत्सर एव च इडावत्सर एव च अनुवत्सरो वत्सरश्च अनुवत्सरो वत्सरश्च विदुरैवं प्रभाष्यते विदुरैवं प्रभाष्यते यस्रुद्य शक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या यस्सृज्य शक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या पुंसो भ्रमायदि विधावति भूतभेदः पुंसो भ्रमायदि विधावति भूतभेदः कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन् कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन् तस्मै बलिं हरत वत्सर पञ्चकाय तस्मै बलिं हरत वत्सर पञ्चकाय विदुरौवाच विदुर उवाच पितृदेव मनुष्याणां पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् आयुः परमिदं स्मृतम् परेषां गतिमाचक्ष्व परेषां गतिमाचक्ष्व ये स्युः कल्पाद् बहिर्विदः ये स्युः कल्पात् बहिर्विदः भगवान् वेदकालस्य भगवान् वेदकालस्य गतिं भगवतो ननु गतिं भगवतो ननु विश्वं विचक्षते धीराः विश्वं विचक्षते धीराः योगराद्धेन चक्षुषा योगराद्धेन चक्षुषा मैत्रेय उवाच मैत्रेय उवाच कृतं त्रेताद्वापरं च कृतं त्रेताद्वापरं च कलिश्चेति चतुर्युगम् कलिश्चेति चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् सावधानं निरूपितम् चत्वारि त्रीणि द्वे चैकम् चत्वारि त्रीणि द्वे चैकम् कृतादिषु यथाक्रमम् कृतादिषु यथाक्रमम् सङ्ख्यातानि सहस्राणि सङ्ख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च द्विगुणानि शतानि च सन्ध्यांशयोरन्तरेण सन्ध्यांशयोरन्तरेण यः कालशतसङ्ख्ययोः यः कालशतसङ्ख्ययोः तमेवाहुर्युगं तज्ञाः तमेवाहुर्युगं तज्ञाः यत्र धर्मो विधीयते यत्र धर्मो विधीयते धर्मश्चतुष्पान् मनुजान् धर्मश्चतुष्पान् मनुजान् कृते समनुवर्तते कृते समनुवर्तते स एवान्येष्वधर्मेण स एवान्येष्वधर्मेण व्येतिपादेन वर्धत व्येतिपादेन वर्धत त्रिलोक्यायुगसाहस्रम् त्रिलोक्यायुगसाहस्रम् बहिराब्रह्मणो दिनम् बहिराब्रह्मणो दिनम् तावत्येव निशातात
తావత్యేవ నిశాతాత ఎన్ని మీలతి విశ్వసృక్ ఎన్ని మీలతి విశ్వసృక్ నిశావసాన ఆరబ్ధో నిశావసాన ఆరబ్ధో లోకకల్పోనువర్తతే లోకకల్పోనువర్తతే యావద్దినం భగవతో యావద్దినం భగవతో మనోన్భుంజంశ్చతుర్దశ మనోన్భుంజంశ్చతుర్దశ స్వం స్వం కాలం మనుర్భుంక్తే స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిం సాధికాం హ్యేకసప్తతిం మన్వంతరేషు మనవః మన్వంతరేషు మనవః తద్వంశ్యా ఋషయః సురాः తద్వంశ్యా ఋషయః సురాः భవంతి చైవ యుగపత్ భవంతి చైవ యుగపత్ సురేశాశ్చానుయే చ తాన్ సురేశాశ్చాను ఏ చ తాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకాదశాధ్యాయే శ్లోకాః ఏకాదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. కాల వైభవాన్ని గురించినటువంటి అద్భుత పాఠాన్ని ఈనాడు మనం చక్కగా తెలుసుకున్నాం. నిరంతరము ఈ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ జరగాలని ఆ దేవదేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకాంతం వరకు చదువుకుని నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.